కొట్టు ఎదురాను ఎమ్మెల్యే చెప్పలే డైరెక్టర్ మంచి కూడా చెప్పన్నా సేవా చారిటబుల్ ట్రస్ట్ అనే వ్యవస్థ ప్రారంభించి గౌండ్ల ఆడబిడ్డ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి నిత్యాన్నదాన సత్రం అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని మంద వేణుగోపాల్ గౌడ్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని తీసుకున్నారు. నిజంగా ఇలాంటి సేవ చేయాలనే ఆలోచన రావడమే చాలా అరుదు. ఇలాంటి ఆలోచనను కార్యరూపం దాల్చడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు ఉంటాయి. అవన్నిటిని ఓర్చుకొని ఒక అడుగు ముందుకేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు, ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మంద వేణుగోపాల్ గౌడ్ అన్నగారు తలపెట్టిన కార్యక్రమానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ ఆహ్వానం ఇచ్చినందుకు మంద వేణుగోపాల్ గౌడ్ అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొండగట్టు పుణ్యక్షేత్రం సన్నిధిలో గౌండ్ల ఆడబిడ్డ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి గౌడ నిత్యాన్నదాన సత్రాన్ని ఒక మంచి కార్యక్రమాన్ని సేవా దృక్పథంతో నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రజాప్రతినిధులు, గౌడ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇతర కులాలకు చెందిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు ప్రోత్సహించారు. అదేవిధంగా అన్ని కుల సంఘాల నాయకులు వచ్చి మాకు అండగా ఉంటామని ప్రోత్సహించడం చాలా గర్వంగా ఉంది. అయితే రాష్ట్రంలో రకరకాల యాత్రలకు తిరిగినప్పుడు అక్కడక్కడ కొంచెం ఇబ్బందికరంగా తయారైన సందర్భాన్ని నేను మనసులో ఉంచుకొని నిత్యాన్నదాన సత్రం ఉంటే మన వాళ్లకు కొంత ఏదో నలుగురికి అన్నదానం చేసిన ఒక మంచి సేవా కార్యక్రమం చేసినట్టు ఉంటుంది అని, జీవితంలో ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలనే ఒక తపనతోటి అందరి సహకరిస్తారని ఒక ఆశయంతో ముందుకు రావడం జరిగింది. ఈ కొండగట్టులో ఈరోజు ప్రారంభించిన గౌడ నిత్యాన్నదాన సత్రానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు ఇతర ప్రజాప్రతినిధులు, గౌడ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుదూరం దూరం వచ్చినటువంటి ఈ గౌడ కులస్తులు, గౌడకు వచ్చినటువంటి భక్తులకు, ఎందుకంటే మనకు ఎక్కడ షెల్టర్ లేదు కాబట్టి, మనకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇటువంటి అకామిడేషన్ లేదు కాబట్టి మన కులాభిమానంతో తను ఒక సత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరే కానీ మన తెలంగాణ ప్రాంతం నుండి ఎవరు వచ్చినా తను రేపు ఒక ఫోన్ నెంబర్ కూడా మనకి ఆయన డిస్ప్లే చేస్తాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ ప్రాంతానికి వస్తారు, ఎంతమంది వస్తారు, పలానా టైంకి వస్తారు అంటే ఎంతమంది మీకు ఇక్కడ భోజనం
కల్పించడానికి కూడా తను ఒక ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన చాలా సంతోషం. మనం ఎందుకంటే గౌడ కులస్తులం చాలామందికి ఒక సంఘటితమైన ఐక్యత లేకపోవడం కూడా కొంత వ్యత్యాసం ఏర్పడుతుంది కాబట్టి తను ఒక సేవాభావంతో ఇట్లాంటి కార్యక్రమించినటువంటి ఆ మంద వేణుగోపాల్ గౌడ్ గారికి మన ఒక సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ తను చేసినటువంటి కార్యక్రమాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తుంటూ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ ఇట్లాంటి సేవలు ఇంకో కొన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. మేము కూడా ఈ గంగారమణ చొప్పాంటి కాన్సర్ చెందినటువంటి వాటి మాది కూడా కాస్తో కోస్తా మేము సేవ చేస్తాము ముందుకు వస్తాము. ఎందుకంటే చేస్తా అని ఎవరే కానీ ఒక సేవాభావంతో దృష్టిలో ఉన్నటువంటి వారికి కూడా వాళ్ళు సేవ చేసినా కానీ కనీసం వాళ్ళకు తోడుంటూ కూడా అంతకన్నా ఎక్కువ మన పుణ్యం జరుగుతుంది కాబట్టి మేము కూడా కాస్త కోస్తా భాగస్వామ్యమై మేము సేవ చేయడానికి ముందుకు వస్తున్నామని తెలియజేస్తున్నాం.